హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు, మీ క్రియంటెక్ 0508. ఈరోజు మీ thumbnail చూస్తారు కదా, మనకైతే తెలంగాణలో 10వ తరగతి యొక్క పరీక్షల టైం టేబుల్ అయితే రిలీజ్ అయింది, షెడ్యూల్. సో దానికి సంబంధించి ఇప్పుడు నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మరి ఎప్పుడున్న ఎగ్జామ్స్, టైమింగ్స్ ఏంటి, మరి ఎగ్జామ్కి మన గ్యాప్ వస్తుందా, దీనికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మంచి ఇంపార్టెంట్ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు ఎవరైతే 2026లో 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళకైతే ఈ యొక్క షెడ్యూల్ మస్ట్ అనమాట. వాళ్ళు చూసుకోవాలి ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఉంది, ఏ టైంకి ఏ ఎగ్జామ్ అటెండ్ అవ్వాలనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను మీ గ్రూపులో కానీ మీ యొక్క సర్కిల్లో కానీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క ప్రతి ఒక్క 10th క్లాస్ స్టూడెంట్కి అయితే తెలంగాణలో ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులకి కంపల్సరీ తెలియాలి ఈ యొక్క టైం టేబుల్. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి వాళ్ళకి డేట్స్, టైం టేబుల్ పక్కా తెలియాలి. సో చూద్దాం, మరి ఈ యొక్క వీడియోలకి అయితే వెళ్దాం. డైరెక్ట్ వెళ్ళే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, మిస్ కాకుండా చూడొచ్చు. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం. చూసుకుంటే మనకు తెలంగాణలో 10వ తరగతి పరీక్షల యొక్క టైం టేబుల్ అయితే విడుదలైంది. సో ఎగ్జామ్ ఎప్పటి నుంచి, దాని టైమింగ్స్ ఏంటి, ఏం కథ అని ఇప్పుడు చూద్దాం. సో చూసుకుంటే మనకైతే నెక్స్ట్ ఇయర్ 2026లో అయితే మనకు 10వ తరగతి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి మార్చిలో. సో దానికి సంబంధించి ఫుల్ టైం టేబుల్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష టైం టేబుల్ 2026 అయితే విడుదలైంది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టైం టేబుల్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రకటన ప్రకారం మనకు 10వ తరగతి పరీక్షలు అయితే, అంటే పబ్లిక్ పరీక్షలు మనకు మార్చ్ 2026లో అయితే మనకు ప్రారంభం కానున్నాయి. సో తెలంగాణ ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చ్ 14th శనివారం నాడైతే మనకు ప్రారంభం కాబోతున్నాయి. సో అప్పుడు ప్రారంభమైనటువంటి ఎగ్జామ్స్ ఏప్రిల్ 16, 2026వ తేదీన అయితే మనకు ముగుస్తున్నాయి అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ టైం టేబుల్, ఇవన్నీ కూడా టైమింగ్స్ ఎప్పుడు, ఏ డేట్ నాడు ఎగ్జామ్ ఉంది అనేది ఇప్పుడు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో కూడా కొన్ని సబ్జెక్ట్స్కి కొంచెం టైమింగ్స్ చేంజ్గా ఉన్నాయి, అదేవిధంగా మార్కులు కూడా చేంజ్గా ఉన్నాయి. కాబట్టి కంప్లీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా వినండి, ఇంట్రెస్ట్గా వినండి, కంపల్సరీ వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో చూద్దాం మరి ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయి, డేట్స్ ఏమున్నాయని చూసుకుంటే, మొత్తం పరీక్ష టైం టేబుల్ చూసుకుంటే మనకు స్టార్టింగ్ వచ్చేసి మనకు ఫస్ట్ 14 అనగా 2026 మార్చి 14వ తేదీ మనకు శనివారం అవుతుంది. ఆనాడు మనకు ఫస్ట్ లాంగ్వేజ్లో గ్రూప్ ఏ, అందులో వచ్చేసి మనకు ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ 1, అదేవిధంగా ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ 2 ఈ యొక్క ఎగ్జామ్ అయితే మనకు మార్చి 14వ తారీఖు 2026 శనివారం నాడైతే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు 18వ తారీఖు అనగా 14వ తారీఖు అయిపోయిన తర్వాత మనకు 15, 16, 17 3 డేస్ అయితే గ్యాప్ వస్తుంది. మళ్ళీ మనకు 18 మార్చ్ 2026 బుధవారం నాడు సెకండ్ లాంగ్వేజ్ అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఒక ఎగ్జామ్కి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి అయితే 3 డేస్ గ్యాప్ ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. 18వ తారీఖు అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు 23/3/2026 మనకు మార్చి 23వ తారీఖు సోమవారం థర్డ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే మీకు జరగబోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ప్రతి ఎగ్జామ్కి మనకు 3 డేస్ గ్యాప్ అయితే పక్కా వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు 23 తారీఖు అయిపోయిన తర్వాత నెక్స్ట్ 28/3/2026 శనివారం నాడు మనకు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంటుంది. మార్చి 28/2026 శనివారం నాడు మనకు మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే మీకు కండక్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ఏప్రిల్ 2, 2026 గురువారం నాడు మనకు సైన్స్ ఉంటుంది కదా, మీకు సైన్స్ సబ్జెక్ట్ పార్ట్, అందులో ఫిజికల్ సైన్స్ అనేది మీకు ఆ ఎగ్జామ్ అయితే మనకు ఏప్రిల్ 2వ తారీఖు నాడు అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఏప్రిల్ 7, 2026 మంగళవారం నాడు వచ్చేసి మనకు సైన్స్ పార్ట్ 2, అందులో బయాలజికల్ సైన్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్స్లో 2 ఉంటాయి మనకు. పార్ట్ 1 వచ్చేసి ఫిజికల్ సైన్స్, పార్ట్ 2 వచ్చేసి బయాలజికల్ సైన్స్. పార్ట్ 1 మనకు సైన్స్ పార్ట్ 1 వచ్చేసి మనకు ఏప్రిల్ 2, 2026 గురువారం నాడు జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇక్కడ 4 డేస్ గ్యాప్ వస్తుంది. అదేవిధంగా 7th ఏప్రిల్ నాడు మనకు 2026 మంగళవారం నాడు వచ్చేసి సైన్స్ పార్ట్ 2 బయాలజికల్ సైన్స్ అయితే ఎగ్జామ్ మీకు కండక్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు 13 ఏప్రిల్ 2026 సోమవారం అవుతుంది. సోషల్ స్టడీస్ అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు 15 ఏప్రిల్ 2026 బుధవారం అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు
ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 ఇందులో వచ్చేసి మనకు సంస్కృతం ఉంటుంది, అరబిక్ ఉంటుంది. సో ఎవరైతే తీసుకుంటే వాళ్ళకి అది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఎస్ఎస్సి వొకేషనల్ కోర్స్ వాళ్ళకైతేనేమో థియరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇదే డేట్ నాడు గుర్తుపెట్టుకోండి, 15 ఏప్రిల్ 2026 నాడు మనకు ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1లో రెండు ఉంటాయి. సంస్కృతం ఉంటుంది, అరబిక్ ఉంటుంది. సంస్కృతం రాసే వాళ్ళు సంస్కృతం రాస్తారు అదే డేట్ నాడు, అదే అరబిక్ రాసే వాళ్ళు అరబిక్ రాస్తారు అదే డేట్ నాడు. ఎస్ఎస్సి వొకేషనల్ కోర్స్ వాళ్ళకైతేనేమో థియరీ ఎగ్జామ్ ఉంటుంది అదే సేమ్ డేట్ నాడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకు 16 ఏప్రిల్ 2026 గురువారం అవుతుంది. అప్పుడు ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంటుంది. అందులో వచ్చేసి మనకు సంస్కృతం ఉంటుంది, అరబిక్ ఉంటుంది. సో సంస్కృతం రాసే వాళ్ళు సంస్కృతం రాస్తారు, అరబిక్ రాసే వాళ్ళు అరబిక్ రాస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు 16/4/2024 ఉంటుంది. ఇది అనమాట షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి. మనకు మొత్తానికి మార్చి 14న స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్స్ మనకు ఏప్రిల్ 16వ తారీఖు అయితే కంప్లీట్ అవుతున్నాయి గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి మేరకు విద్యాశాఖ అయితే అధికారికంగా అయితే ప్రకటన అయితే విడుదల చేసింది. అన్ని సాధారణ అకాడమిక్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. మనకు ఎగ్జామ్ టైం టేబుల్ మొత్తం చూసుకుంటే ప్రతి ఎగ్జామ్ కూడా 9:30కు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు అయితే జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో వచ్చేసి ఆబ్జెక్టివ్ టైపు పార్ట్ బి ప్రశ్నలకు చివరి 30 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది కదా, దానికైతే లాస్ట్ 30 మినిట్స్లో మీరైతే సమాధానాలు అయితే రాయాల్సి ఉంటుంది, అక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫిజిక్స్ అండ్ బయాలజీ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 11 గంటల వరకు మాత్రమే జరుగుతాయి అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి ఇది నేను చెప్తాను మరొకసారి కూడా. మనకు ఇక్కడ మనకు ఏప్రిల్ 2వ తారీఖు గురువారం నాడు మనకు సైన్స్ పార్ట్ 1 ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ జరుగుతుంది కదా, దానికి టైం టేబుల్ ఏంటంటే పొద్దున్న మనకు 9:30కు స్టార్ట్ అవుతుంది, 11 గంటల వరకే ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి. అదొకటి. అదేవిధంగా మనకు 7వ తారీఖు ఏప్రిల్ 7, 2026 మంగళవారం నాడు సైన్స్ పార్ట్ 2 బయాలజీ ఉంటుంది. అది కూడా సేమ్ అనమాట, 9:30కు స్టార్ట్ అయ్యి 11 గంటల వరకే మనకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇది ఒకటి రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎందుకంటే తక్కువ మార్క్స్తో ఉంటుంది ఎగ్జామ్ కాబట్టి తొందరగా కంప్లీట్ అవుతుంది. 12:30 వరకు ఉంటుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ఇందులో వచ్చేసి మనకు చివరి 15 నిమిషాల్లో సమాధానాలు పార్ట్ బి రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అయితే విద్యార్థులు గమనించాలని చెప్పేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోవచ్చు. ఈ బయాలజీ ఫిజిక్స్ పరీక్షలు అయితే మనకు 9:30కు స్టార్ట్ అయ్యి 11 గంటల వరకు మాత్రమే ఉంటాయి. చివరి 15 నిమిషాల్లోనే సమాధానాలు సంబంధించినటువంటి పార్ట్ బి ఉంటుంది కదా, అవి అయితే రాయాల్సి ఉంటుంది మీరు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే పరీక్షల తేదీల షెడ్యూల్లో ఈసారి అయితే మార్పులు అయితే ఏముంటాయి, సేమ్ ఇవే పరీక్ష ఉంటాయి. పరీక్షకు మధ్య అయితే కొంచెం అట్లీస్ట్ 3 to 4 days అయితే మీకు గ్యాప్ ఉంది గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మీకు అయితే టైం టేబుల్ అయితే రెడీ చేయడం అయితే జరిగింది అధికారులు. ఎందుకంటే విద్యార్థుల మీద ఒత్తిడి పడకుండా ఉండడానికి ఈ విధంగా అయితే నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మనకు సిబిఎస్ఈలో కూడా పరీక్షల విధానం ఈ విధంగా ఉంటుంది, అంటే విద్యార్థుల మీద స్ట్రెస్ పడకుండా ఈజీగా చదువుకోవడానికి టైం అయితే ఉంటుంది. సో దాని బేస్ మీదనే ఈసారి అయితే ఇక పరీక్షల టైం టేబుల్ అయితే రెడీ చేయడం జరిగింది. ఈ మధ్యలో కూడా పండుగలు వస్తాయి, దాంతోపాటు కూడా మనకు ఒక ఎగ్జామ్లకు మధ్య ఎక్కువ జాబ్ ఉంటుంది. సో చదువుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మీరు కూడా ప్రిపేర్ అయ్యేందుకు మంచి ఛాన్స్ అనమాట. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి టైం టేబుల్ కూడా నేను ఒక స్క్రీన్ షాట్ మీకు పక్కనే వేస్తాను, చూడొచ్చు అది. సో తప్పకుండా గుర్తుపెట్టుకొని మనకు 10వ తరగతి నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థులందరూ కూడా ఈ యొక్క టైం టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. మనకు మార్చి 14, 2026 స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్స్ మనకు ఏప్రిల్ 15, 2026 అయితే కంప్లీట్ అవుతున్నాయి. ఏప్రిల్ 16, 2026 మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి గుర్తుపెట్టుకోండి. సో ఇదనమాట షెడ్యూల్. ఈ షెడ్యూల్ అయితే ఎలాంటి మార్పు లేదు. సో తప్పకుండా ప్రతి ఒక్క 10వ తరగతి విద్యార్థి అయితే తెలుసుకోవాల్సిందే ఈ యొక్క షెడ్యూల్ను, ఎందుకంటే ఎప్పుడు ఎగ్జామ్ ఉందో మీకు తెలిస్తేనే ప్రిపరేషన్ అవుతారు, ఆ టైంకి ఎగ్జామ్ రాయగలుగుతారు. సో చూసుకోండి, వీడియోని అయితే ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క 10వ తరగతి విద్యార్థికి చేరేటట్టు చూడండి. మీ గ్రూప్లో కానీ మీ యొక్క సర్కిల్లో కానీ షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడే వీడియో. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే, ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి, ఎడ్యుకేషన్ ఆర్ జాబ్స్, స్కాలర్షిప్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది నాకు కూడా తెలియాలి, కాబట్టి కామెంట్లో మీ యొక్క ప్లేస్, మీ యొక్క నేమ్ అయితే ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి అప్డేట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508. థ్యాంక్ యూ.